బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అజెండా అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ ఆర్థిక పరిణామాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న పీపీపీ విధానం, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ సాధిస్తున్న మైలురాళ్లపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏపీలో అమలవుతున్న పీపీపీ మోడల్పై చర్చ జరుగుతోందని, ఫోర్బ్స్ వంటి అంతర్జాతీయ సంస్థల జాబితాలో మన రాష్ట్రానికి గుర్తింపు రావడం గర్వకారణమని సీఎం మంత్రులతో అన్నారు. ఈ విజయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎజెండా అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ ఆర్థిక పరిణామాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న పీపీపీ విధానం, పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న మైలురాళ్లపైన ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పీపీపీ మోడల్ పైనే చర్చ జరుగుతోందని, ఫోర్బ్స్ వంటి అంతర్జాతీయ సంస్థల జాబితాలో మన రాష్ట్రానికి గుర్తింపు రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి మంత్రులతో అన్నారు. ఈ విజయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందన్నారు. సముద్రంలో వృధాగా కలిసిపోతున్న గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సమన్వయంతో ఉపయోగించుకుంటే రెండు రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జగన్ పాలనలోనే నిలిచిపోయాయని, వారి అసమర్థత వల్ల ప్రాజెక్టు ఆగిపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదు అని చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అనేక అంశాలపైన మాట్లాడారు. దాంట్లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అనేక విధానాలకు సంబంధించి కూడా, పీపీపీ విధానానికి సంబంధించి కూడా దానిపైన ప్రజలకు ఇంకా మరింత బలంగా తీసుకెళ్లే విధంగా, ప్రజలకు వివరించే విధంగా బాధ్యత మంత్రులు తీసుకోవాలి అంటూ ముఖ్యమంత్రి సూచించారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, సీఎం చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ ఇంకా ఏమున్నాయి? మంత్రులతో ఎటువంటి అంశాలపైన చర్చించారు ముఖ్యమంత్రి? మొత్తం మీద చూసుకుంటే కేబినెట్ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలు, అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న తాజా పరిణామాలపై ప్రత్యేకంగా కూడా మంత్రులకి దిశానిర్దేశం, మంత్రులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా పీపీపీ విధానంపై బాగా చర్చ జరుగుతుంది. అలాగే జాబితాలో, ఏపీలో ఫోర్త్ జాబితాలో భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో ఏపీకి మంచి పేరు వస్తుంది. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇది మంత్రులు ప్రతి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రతి చోట విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పిన సీఎం చంద్రబాబు మంత్రులకి దిశానిర్దేశం చేశారు. అలాగే జల రవాణా మెరుగుపరిచే దిశగా కార్యాచరణ రూపొందించాలి. అలాగే లాజిస్టిక్ వినియోగంపై ప్రపంచ స్థాయిలో పోటీ పడాలి. ప్రతి తీర ప్రాంతంలోనూ, జిల్లాలోనూ పోర్టు ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలి. జగన్ పాలనలు నిర్దేశించిన 4,490 కోట్ల రూపాయలు ట్రూప్ ఛార్జీల భారం ప్రభుత్వమే భరిస్తా ఉంది. దీనికి ప్రజలకు ఓటునిచ్చాం. యూనిట్ ఛార్జీ 512 పైసల నుంచి ₹4.90 తగ్గించాం. మార్చి నాటికి ₹4.80 చేస్తాం. అలాగే తలసరి రికార్డు స్థాయి వాణి ధాన్యం సేకరణ చేశాం. రైతులకు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం మంత్రులకి దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా నీటి లభ్యతగా ఉంటేనే రైతులు కొత్త పంటలు వేసుకోవచ్చు. అలాగే పోలవరం పూర్తయితే గోదావరి జలాల్ని కూడా విశాఖ వైపు మళ్లించవచ్చు అని చెప్పి సీఎం చంద్రబాబు కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోతే
మనపై అనవసరమైన నిందలు వేస్తున్నారు. దీన్ని ఖండించడంలో మంత్రులు కొంత వైఫల్యం చెందారని చెప్పి సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సమన్వయం చేసుకొని ప్రతి ప్రాజెక్టుపై గ్రౌండ్ రిపోర్ట్ ను ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పి సీఎం చంద్రబాబు మంత్రులకి దిశానిర్దేశం చేశారు. అలాగే అనేక అంశాలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో ఇష్టాగోష్ఠిగా చర్చించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న పెట్టుబడుల అంశానికి సంబంధించి కావచ్చు, మిగిలిన విషయాలకు సంబంధించి సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా కూడా చర్చించారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.